నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నేను స్వాతి నేను ఫార్మింగ్ గురించి లైఫ్ స్టైల్ గురించి పేరెంటింగ్ గురించి ఇంకా ట్రావెల్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను సో నేను ఇంత ముందు డైరీ ఫార్మ్ గురించి చాలా వీడియోస్ చేశాను ఒకసారి నా ఛానల్ని చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు అండ్ మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేస్తూ మోటివేట్ చేస్తూ ఉన్నారు నేను ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను మంచి ఇన్ఫర్మేషన్తో ఉన్న వీడియోస్తో అయితే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఒక కొత్త అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట మేము సెరికల్చర్ స్టార్ట్ చేయబోతున్నాము ఆల్రెడీ 1.5 year బ్యాక్ సెరికల్చర్ అనేది స్టార్ట్ చేసాము ఎన్నో పంటలు తీసామన్నమాట సో మాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది దాంట్లో సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాము కొన్ని కారణాల వల్ల చాలా గ్యాప్ వచ్చింది ఆ కారణాలు ఏంటో నేను ముందు వీడియోస్లో అయితే షేర్ చేసుకుంటాను సో ఇప్పుడు ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి కదా పురుగులు ఆ వేడికి తట్టుకోలేవన్నమాట సో అందుకు మేము ఒక 45 days జూన్ జూలై ఆ మంత్లో మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నాము వెదర్ కొంచెం చల్లబడ్డాక అండ్ సపోర్టివ్గా ఉంటుందన్నమాట కూల్ వెదర్ అయితేనే మనకు పురుగులకి చాలా సపోర్టివ్గా ఉంటాయి ఎండకైతే తట్టుకోలేవన్నమాట సో ఈ 45 days ముందు నుంచే మేమైతే ప్లాన్లో ఉన్నామన్నమాట ఎప్పుడైనా కానీ లైవ్ స్టాక్ చేసే అప్పుడు ఆవులైనా బర్రెలైనా మేకలైనా పురుగులైనా ఏవైనా కూడా లైవ్ స్టాక్ చేసే అప్పుడు 100కు 200% అయితే మనం ఖచ్చితంగా ప్లానింగ్లో మంచి ఆలోచించి చేసుకోవాలన్నమాట ఏదైనా కూడా సో నష్టం జరిగితే చాలా ఇబ్బంది చాలా బాధపడాల్సి వస్తుందన్నమాట అందుకని చెప్పేసి మంచి ప్లానింగ్తో అయితే మనం వెళ్ళాలి జూన్ జూలై మంత్లో మేమైతే సెరికల్చర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము సో ఇప్పటి నుంచే మేము షెడ్ కానీ మల్బరీ తోట అంతా కూడా చూసుకుంటున్నాం అనమాట ఎప్పటి వరకైతే మల్బరీ తోట పెరుగుతుంది ఏంటి అని చెప్పేసి మీరు చూస్తున్నట్టయితే మల్బరీ ఆకులు మల్బరీ తోట అంతా కూడా ఉంది ఇదే వేయొచ్చు కదా అని అంటే లైవ్ స్టాక్ చేసే అప్పుడు చెప్పాను ఇంతకుముందే అన్నీ కూడా చాలా క్లీన్ అండ్ క్లియర్గా ఉండాలన్నమాట మనం ఎలాగైతే ఫ్రెష్గా ఫుడ్ తింటామో లైవ్ స్టాక్ చేసే అప్పుడు పురుగులు కూడా ఫ్రెష్ ఆకులే వేయాలన్నమాట వాటికి అందుకని చెప్పేసి ఈ తోటనైతే లెవెలింగ్ కటింగ్ మిషన్తో అయితే కంప్లీట్గా లెవెలింగ్ చేసేస్తున్నాడు అనమాట మా ఆయన సో ఈ వీడియోలో మీకు చూపిస్తాను లెవెలింగ్ కటింగ్ మిషన్ ఏ విధంగా కట్ చేస్తున్నాడు తను ఏంటి అని చెప్పేసి సో ఇంతకుముందు బ్రష్ కట్టర్తో కట్ చేసేవాడు చాలా ఇబ్బంది ఉండేదన్నమాట సో బ్రష్ కట్టర్తో చేస్తే ఎండ తగులుతుంది దెబ్బలు తాకుతాయి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట అదే ఈ లెవెలింగ్ కటింగ్ మిషన్ అయితే మనం ట్రాక్టర్కి అటాచ్ చేసేసి చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట పనిని సో ఈ లెవెలింగ్ కటింగ్ మిషన్ అయితే మా ఆయనే స్వయంగా తయారు చేసుకున్నాడు చాలా ఇబ్బంది పడ్డాడు దీనికోసం అయితే కాకపోతే మంచి ఆలోచనతో మంచిగా తనంతట స్వయం కృషితో తను ప్రిపేర్ చేసుకున్నాడు అనమాట 2 circular blades యూజ్ చేసి దీన్ని అయితే ప్రిపేర్ చేశాడనమాట మా ఆయన చాలా చాలా టైం సేవింగ్ ప్రాసెస్ అయితే నాకు కనిపించింది తెలుస్తుంది కదా చూసే వాళ్ళకి సో తను చేసే అప్పుడు బ్రష్ కట్టర్తో చేసే అప్పుడు లెవెలింగ్ కటింగ్ మిషన్తో చేసే అప్పుడు చాలా తేడా ఉందన్నమాట సో ఈ లెవెలింగ్ కటింగ్ మిషన్ గురించి మీకు ఎవరైనా కావాలన్నా ఏమన్నా తెలుసుకోవాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి నేను ఖచ్చితంగా మా ఆయనని అడిగి మరి నేను వీడియో అయితే చేస్తాను సో
విధంగా మేము తోటనైతే లెవెలింగ్ చేసేసాము. నెక్స్ట్ వచ్చేసి షెడ్ అంతా క్లీన్ చేయాలన్నమాట. మా షెడ్ వచ్చేసి 700 కెపాసిటీ పురుగులు అనమాట. సో ఈ షెడ్ అంతా కూడా మనం కొన్ని కెమికల్స్ యూస్ చేసి షెడ్ అంతా క్లీన్ చేయాలి. ఫార్మ్లిన్, ఇంకా బ్లీచింగ్ పౌడర్, ట్రేస్ క్లీనింగ్ చేయాలి. అండ్ వాటికి మనకి నెట్స్ ఉంటాయన్నమాట, అవి కూడా క్లీన్ చేయాలి. ప్రతి ఒక్క ఐటమ్ మనం ఏవైతే సెరికల్చర్కి వాడుతామో అవన్నీ కూడా కెమికల్స్తో మంచి బ్లీచింగ్ పౌడర్లో బ్లీచ్ వేసి మరీ క్లీన్ చేయాలన్నమాట. అంత జాగ్రత్తగా అంత నీట్గా ఉండాలన్నమాట. పురుగులు చిన్న బేబీని మనం ఎలాగైతే చూసుకుంటామో అంతకంటే ఎక్కువగా చూసుకోవాల్సి వస్తుందన్నమాట పురుగుల్ని. సో లైవ్ స్టాక్ అనేది నిజంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా మీలో ఎవరైనా డైరీ స్టార్ట్ చేద్దామనుకున్నా, మేకలు స్టార్ట్ చేద్దామనుకున్నా, ఇలా సెరికల్చర్ స్టార్ట్ చేద్దామనుకున్నా కూడా నేను అన్నట్టుగా చాలా ఆలోచించి చాలా క్లీన్గా మనమైతే చేసుకోవాలి దీన్ని. సో ఇలా మేమైతే షెడ్ అయితే క్లీన్ చేస్తాము. సో ముందు సెరికల్చర్ గురించి అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. సో దానికోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఇంకెవరికైనా ఏమైనా అడగాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఖచ్చితంగా నేను షేర్ చేసుకుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, నమస్తే, బాయ్.